అందరికీ నమస్కారం. శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. వైష్ణవ భక్తులైన 12 మంది ఆళ్వార్ల యొక్క పాసురాలతో నలయర దివ్య ప్రబంధములో కీర్తించబడిన విష్ణువు యొక్క వివిధ అవతారాల్లోని 108 ఆలయాలను వైష్ణవ దివ్యదేశాలని పిలుస్తారు. ఈ 108 దివ్యదేశాలే కాకుండా ఆళ్వార్లు తమ పాసురాలతో కీర్తించకపోయినా వైష్ణవ సంప్రదాయముతో దివ్యదేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన 108 విష్ణు ఆలయాలను గుర్తించారు. హిందూ పురాణాలలోను ఇతిహాసాలలోను ఈ ఆలయాల ప్రస్తావన ఉన్నందువలన ఈ 108 ఆలయాలు కూడా 108 వైష్ణవ దివ్యదేశాలంత ప్రఖ్యాతి చెందినవే. ఈ 108 ఆలయాలు మహావిష్ణువు మనస్సుకు నచ్చి నివాసమున్న స్థలాలు కనుక వీటిని 108 అభిమాన దేశాలు లేక అభిమాన క్షేత్రాలని పిలుస్తారు. ఈ వీడియోలో మనం ఈ 108 అభిమాన క్షేత్రాలలో 85వదైన కర్ణాటక రాష్ట్రములో మైసూరు నగరానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో గల టి నర్సీపురలో గల గుంజ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని చూస్తాము. ఈ టి నర్సీపురలోని గుంజ లక్ష్మీ నరసింహ ఆలయం కాశీ క్షేత్రములోని మణికర్ణికా క్షేత్రము కన్నా పవిత్రమైనదని భావిస్తున్నారు. ఈ ఆలయము కావేరి, కపిల మరియు స్ఫటిక సరోవర నదుల యొక్క పవిత్ర సంగమ తీరములో కలదు. ఈ ఆలయాన్ని మణికర్ణిక గుంజ లక్ష్మీ నరసింహ దేవాలయం అని కూడా పిలుస్తారు. టి నర్సీపుర అని పిలువబడుతున్న ఈ ప్రాంతం యొక్క పూర్తి పేరు తిరుమకూడలు నరసింహపురము, అంటే 3 నదుల సంగమ ప్రాంతమని అర్థము. భూమి మీద ఏర్పడ్డ మొట్టమొదటి అత్యంత ప్రాచీనమైన క్షేత్రము కాశీలోని మణికర్ణికా క్షేత్రము. ఈ మణికర్ణికా తీర్థము మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రము ద్వారా సృష్టించబడి ప్రాచీన కాలంలో చక్ర పుష్కరిణి అని పిలువబడేది. నారాయణుడి యొక్క చెమటతో ఈ పుష్కరిణి నిండి పవిత్రంగా మారింది. సతీదేవి యొక్క శరీరాన్ని 51 భాగాలుగా ఖండించిన మహావిష్ణువు యొక్క విష్ణు చక్రము ఆ భాగాలను వివిధ ప్రాంతాలకు విసిరివేయగా ఆ ప్రాంతాలలో శక్తి పీఠాలు ఏర్పడ్డాయి. ఈ మణికర్ణికా ఘాటు వద్ద సతీదేవి యొక్క చివరింగులు పడ్డాయి. అందుకే ఈ ప్రాంతాన్ని మణికర్ణిక అని పిలుస్తున్నారు. కాశీఖండ పురాణం ప్రకారము ఈ మణికర్ణికా ఘాటు వద్ద మధ్యాహ్నం 12 గంటలకు సమస్త దేవతలు ఋషులు స్నానం ఆచరిస్తారు కనుక ఇక్కడ స్నానం చేస్తే పవిత్ర నదులలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని భావిస్తారు. పవిత్ర గంగా నది కూడా తనలో భాగమైన ఈ మణికర్ణికా ఘాటు యొక్క పవిత్రతను మహిమలను చూసి ఆశ్చర్యపోతుంది. అటువంటి మణికర్ణికా తీర్థముతో సమానమైన ప్రాంతముగా ఈ గుంజ లక్ష్మీ నరసింహ క్షేత్రాన్ని ప్రాచీన గ్రంథాల్లో పేర్కొనడాన్ని బట్టి ఈ క్షేత్ర మహిమ ఎలాంటిదో తెలుస్తున్నది. చాలా కాలం క్రితం ఈ గుంజ లక్ష్మీ నరసింహ ఆలయ సమీపాన గల త్రివేణి సంగం వద్ద ఒక చాకలి అతను బట్టలు ఉతికేవారు. అతనికి ఒకరోజు కలలో నరసింహస్వామి కనిపించి తను త్రివేణి సంగమ తీరాన గల పాము పుట్టలో ఉన్నానని చెప్పారు. మరుసటి రోజు చాకలివాడు పాము పుట్ట వద్దకొచ్చి నది నీటితో పుట్టను కరిగించగా అందులో అందమైన లక్ష్మీ నరసింహస్వామి యొక్క భారీ విగ్రహం కనపడింది. నరసింహస్వామి
అతనికి మళ్లీ కలలో కనపడి ఆలయ నిర్మాణానికి కావలసిన నిధి అతను బట్టలు ఉతికే చాకలి బండ కింద ఉన్నదని తెలియజేశారు. ఆ ధనముతో విగ్రహము లభించిన ప్రాంతంలో అందమైన ఆలయాన్ని నిర్మించారు. చాకలివాడు తన జీవిత అంతిమ దశలో కాశీకి వెళ్లి మణికర్ణికా ఘాట్లో స్నానం చేసి మోక్షాన్ని పొందడానికి అనుమతినిమ్మని నరసింహస్వామిని ప్రార్థించగా స్వామి అతనితో ఈ క్షేత్రము కాశీలోని మణికర్ణికా ఘాట్ కన్నా కూడా పవిత్రమైనదని తెలియజేస్తూ వాటి ప్రాశస్త్యాన్ని తూకం వేయగా గురిగింజ అంత పరిమాణం బరువుతో ఈ ప్రాంతం ముందుంది. ఈ వాస్తవాన్ని నిరూపించడానికి ఈ ఆలయ గర్భగుడిలోని లక్ష్మీ నరసింహస్వామి తన చేతిలో గురిగింజను కలిగి ఉన్నారు. అందుకే స్వామిని గుంజ లక్ష్మీ నరసింహస్వామిని పిలుస్తున్నారు. టి నర్సీపురానికి కాశీకి ఉన్న పోలికలను గమనిస్తే కాశీ సమీపంలో గంగా, యమున మరియు సరస్వతి నదుల సంగం ఉన్నట్లే ఇక్కడ కావేరి, కపిల, స్ఫటిక సరోవరాల యొక్క సంగము కలదు. కాశీలో వటవృక్ష దర్శనం పొందితే ఇక్కడ బ్రహ్మ అశ్వత్థ వృక్ష దర్శనం పొందవచ్చు. కాశీలో శివుడు విశ్వేశ్వరుడుగా పూజలందుకుంటుంటే ఇక్కడ అగస్తీశ్వరుడుగా పూజలందుకుంటున్నారు. కాశీలో విష్ణువు బిందు మాధవుడుగా కొలువై ఉంటే ఇక్కడ లక్ష్మీ నరసింహునిగా కొలువై ఉన్నారు. భక్తులు తమ పాపాలను శుద్ధి చేసుకోవడానికి గంగలో పవిత్ర స్నానం చేయడానికి కాశీకి వెళితే గంగామాత ఇక్కడికే వచ్చి తనను తాను కావేరిలో శుద్ధి చేసుకుంటున్నది. ఈ ఆలయం విజయనగర రాజులు, మైసూరు రాజుల కాలంలో బాగా అభివృద్ధి చెందినది. ఈ ఆలయ గర్భగుడిలోని నరసింహస్వామి మహాలక్ష్మిని తన ఎడమ తొడపై కూర్చోబెట్టుకున్న భంగిమలో కలరు. ఈ శ్రీ గుంజ లక్ష్మీ నరసింహస్వామి ఈ క్షేత్రములో 4 యుగాల నుంచి కొలువై ఉన్నట్లు ప్రాచీన గ్రంథాల ద్వారా తెలుస్తున్నది. ఈ ఆలయంలోని నరసింహస్వామిని సత్యయుగములో బ్రహ్మదేవుడు, త్రేతాయుగములో మార్కండేయుడు, ద్వాపర యుగములో జయ విజయులు, ఈ కలియుగములో అనేక మంది భక్తులు ఆరాధిస్తున్నారు. ఈ ఆలయ సమీపంలో అహోబిల మఠము కలదు. ఈ ఆలయ అభివృద్ధిలో వారు భాగస్వామిగా కలరు. ఈ ఆలయము ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచబడి ఉంటుంది. కర్ణాటక రాష్ట్రంలో ప్రధాన నగరాలైన బెంగళూరు, మైసూరు నగరాల నుంచి ఈ ఆలయమున్న టి నర్సీపురంకి నేరుగా బస్ సౌకర్యం కలదు. బెంగళూరు నుంచి ఈ ఆలయమున్న టి నర్సీపురము సుమారు 145 కిలోమీటర్ల దూరంలో కలదు. బెంగళూరులోని శాటిలైట్ బస్టాండ్ నుంచి మన్యం పట్టణం మీదుగా టి నర్సీపురానికి బస్ సౌకర్యం కలదు. మైసూరు నగరం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో గల టి నర్సీపురంకి ప్రతి 30 నిమిషాలకు బస్ సౌకర్యం కలదు. టి నర్సీపురం బస్టాండ్ నుంచి ఈ గుంజ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయము అత్యంత సమీపములో నడిచి వెళ్ళగలిగే దూరంలో కలదు. అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన టి నర్సీపురంలోని గుంజ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ